ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది. ఈ కారణంగా ఈ 15 రోజుల్లో కూడా మీకు ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు కట్టడం, లేదా భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. మీకు రావాల్సిన సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పచ్చు. ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి దుర అలవాట్లని, చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ 15 రోజుల్లోనూ కూడా. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏదైనా వివాదంలో ఉన్నా, లేదా ఇరుక్కుపోయినా, పార్టీషన్ జరగకపోయినా, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ కూడా మాట్లాడుకుని, చర్చించుకుని, పరిష్కరించుకుని అవి పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి తృణప్రాయంగా బయటపడతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి తొలగి, ఉద్యోగాలు నిలబడి, ఉద్యోగ అభివృద్ధి కలిగి, పెద్ద సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా చిన్న చిన్న కోరికలు కొనుక్కోవాలనుకున్నవి, లేదా కలవాలనుకున్నటువంటి వ్యక్తుల్ని, లేదా ఎవరితోటైనా సరే శారీరకపరమైన కోరికలు తీర్చుకోవాలన్నా, లేదా ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ప్రయాణాలు చేద్దాం అనుకున్నా, తిరుగుదాం అనుకున్నా, ఇలాంటి సరదాలు, చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. అలాగే ఎవరైనా సరే